కాసేపు ఆకాశం వైపు సూటిగా చూడండి. ఏంటి ప్లాటో? అందరూ భోంచేశారా? చేశాం. బట్ నేనింకా చేయలేదే. ఒక 500 ఇవ్వండి బ్రో. బుర్ర వేడెక్కిపోయింది, చిరాకు పెట్టకుండా. ఆకలిగా ఉన్న వ్యక్తికి ఏంటి సార్ ఇలా జరిగింది? రే, ఆల్రెడీ సార్ చెప్పారు కదా, లైఫ్ లో ఫెయిలియర్స్ చాలా కామన్ అని. ఏం చేయబోతున్నారు సార్? దీంతో ఏం చేస్తారు సార్? దొంగతనం. సార్, దొంగతనం తప్పు కదా? తాళం వేసిన ఇంట్లో దొంగిలించడమే తప్పు. One, 2, 3.
ఎవరా మీరు ఎందుకు సంవత్సరాలు ఎందుకు పుడిచిపెట్టావు? అది అడగడానికి నువ్వెవడుగురా? మాది ఈ ఏరియానే, నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? వద్దురా, చెప్పేది వినరా తమ్ముతురా? నువ్వు మనిషివట్రా, మనిషివా నువ్వు? అది నా కూతురు సమాధిరా. మీ ఇంట్లో ఎవరైనా చస్తే అప్పుడు నీకు తెలుస్తుందిరా నా బాధ ఏమిటో. వద్దురా, తమ్మకండి మీకు దండ పెడతా. కావాలంటే నా ప్రాణాలు తీసుకుంటారా, నన్ను చెప్పండి రా. ఆ సమాధి ఏం చేయకండి రా. ప్రాణాలు తీస్తుందయ్యా, నీ కూతురు నా ప్రాణాలు తీస్తుంది. ఎవరైనా నీ కూతురు నాకేమైనా సొంతమా బంధవా? ఎందుకు నా ఇంట్లో ఉండాలి? కోపం వస్తే కారుతో గుద్దేసి వెళ్ళిపోయాడు. వాడింటికి వెళ్ళి వాడి చెప్పొచ్చు కదా. మా అమ్మాయి చేసింది. మా అమ్మని కొట్టి మా అమ్మకి ఏదైనా జరిగితే నీ కూతురు ప్రాణాలతో చంపేసామని. రావయ్యా, నీ కూతురిని బయటికి తీసి కాల్చే, పెట్రోల్ బస్ తగిలట్టాయి. అప్పుడే నా ఇల్లు వదిలిపోతుంది. ఏమంటున్నావురా? నా కూతురు నీ ఇంట్లో ఉందా? రావయ్యా, నీ కూతురిని చూపిస్తాను. దాన్ని నువ్వే తీసుకెళ్ళిపో. రా. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్ళాలి. మీ అమ్మాయిని తీసుకోండి. రేయ్ తప్పుకోరా. చెప్పేది నీకే. రేయ్ నా కూతురు దగ్గరికి వెళ్ళాలరా, దారదలు. నీ కూతురు ఇక్కడే ఉందయ్యా, తీసుకుపో. రేయ్ ఏమనుకుంటున్నారా? అర్ధరాత్రి వచ్చి రౌడీసం చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మనిషిలా ఉన్నాను, మృగంలా మార్చకండి. ఏం చేస్తావయ్యా? రేయ్ నేను మనిషిలోనే ఉన్నా. నీ కూతురు చావు బతుకులు అంటే మానవత్వంతో కాపాడాలనుకున్నాను. కానీ తను రేయ్ నా కూతురు చచ్చిపోయింది కదరా. నువ్వే కదరా తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళావు. నీకు ఎంత డబ్బు కావాలరా? ఎంత డబ్బు కావాలి? కావాల్సిన డబ్బు అడుగు. అలా కాకుండా పిశాచ్ అయింది, దయ్యమైంది, అదైంది అని ఎందుకు తప్పుగా మాట్లాడు? ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు? కాసేపు ఇక్కడ కూర్చొని చూడు. నీ కూతురు ఏం చేస్తుందో తెలుసు. కూతురు మీద లేనిపోయి చెప్పొద్దు. నిజమే చెప్తున్నానయ్యా, నీ కూతురు ఇక్కడే దాక్కునుంది. తను తీసుకెళ్ళి. అమ్మరా హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. అమ్మా రావయ్యా, మా అమ్మ నువ్వే అడుగు. నీ కూతురు ఏం చేసిందో నువ్వే అడుగు. అమ్మా నిన్నెవరో మా బాత్రూంలో తోసింది, ఎవరు చంపాలని చూసింది? నేను స్పీకర్ లో పెడతాను, గట్టిగా చెప్పు, అందరికీ తెలియాలి. చెప్పమ్మా, అదేమే కదా నేను చంపాలని చూసింది. అది దయ్యం కాదురా. నువ్వు అన్నావు కదా మన ఇంట్లో ఏదో ఉందని. దాన్ని నేను కళ్ళారా చూశాను. నేను బాత్రూంలో జారి పడినప్పుడు అది నన్ను కాపాడింది. ఏంటి మరి మొన్న జారి పడింది? అది అబద్ధం రా. మన కిందేంటి తాగుపోతూ తన పెళ్ళాన్ని కొడుతుంటే అడ్డుపడ్డాను. నన్ను తోసేశాడు. నా తలకి దెబ్బ తగిలింది. అప్పుడు నీతో అబద్ధం చెప్పాను. కానీ నిన్న నిజంగానే బాతుల్లో జారిపడ్డాను. సాయం చేయడానికి ఎవరూ లేరు. కానీ ఏదో నన్ను లాక్కెళ్ళింది. అప్పుడే నువ్వు చెప్పిన దయ్యాన్ని చూశాను. అది దయ్యం కాదురా, దైవం. నా ప్రాణాలు కాపాడిన దైవాన్ని. డాక్టర్ చెప్తారు. సిద్ధార్థ్ మేడం.
అయ్యో చిట్టి తల్లి, అమ్మా నా బంగారం, అమ్మా అమ్మా నాన్న వచ్చానమ్మా, నాన్న దగ్గరికి రామా భవాని. అమ్మా అమ్మా మన ఇంటికి పోదాం రా అమ్మా, ఇంట్లో ఎవరు లేరమ్మా. అమ్మా మరి ఫ్యాక్టరీకి వెళ్దాం రా అమ్మా. తల్లి నాన్నకి నడువునమ్మా, అమ్మా నాన్నకి తోడుగా ఫ్యాక్టరీలో ఉంది కానీ రా తల్లి. అమ్మా తల్లి ఎంతగా బ్రతిమాలుతున్నారమ్మా. ఇక్కడ మనకు అయిన వాళ్ళంటే ఎవరు లేరు కదమ్మా. ఈ బాబు పాపం చాలా మంచివాడమ్మా. నీకు దెబ్బ తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చాడు కదమ్మా. నేను గట్టిగా మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడుతున్నాను అంటావు కదా తల్లి. ఇక్కడ వీళ్ళకి భారంగా ఎందుకమ్మా ఉండడం. రా తల్లి పోదాం, మన ఇంటికి పోదామ్మా. అమ్మా ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించకూడదు తల్లి. అమ్మా అమ్మా భవాని నా తల్లి వచ్చాయమ్మా, నాన్నతో వచ్చాయమ్మా. అయ్యో తల్లి, అమ్మా నాన్న మొహం చూడడానికి నీకు ఇష్టం లేదమ్మా. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నానమ్మా. నాకంటూ ఎవరున్నారు చెప్పు. మన ఇంటికి పోదాం రామా, నీ చేయి పట్టుకుని తీసుకుపోతాను. మన ఇంట్లో నువ్వు నాకు తోడుగా ఉండమ్మా. భవానీ నేను అనాథనైపోయానమ్మా. దేవుడా నా కూతురు చేతులు ఇలాగానే చూడాలి తల్లి. అమ్మా నాకేం దిగులు లేదమ్మా. చిటికడు విషమో లేదా దేనికో దానికి ఊరేసుకుని నేను నీతో వచ్చేస్తాను తల్లి. కానీ నేను చేయాల్సిన పనుడు మిగులుద్దమ్మా. అందుకే ఇంకా ఉన్నాను. నిన్ను నా నుంచి దూరం చేశాడు చూడు, వాడి ఆనవాళ్ళు చూపించు తల్లి. వాడి కత్తితో చంపేస్తానమ్మా. అమ్మా అమ్మా భవానీ నా తల్లి. అమ్మా భవానీ టీ తాగితే బయలుదేరండి అయ్యా, బెంచీలు అరిగిపోతున్నాయి ఇక్కడ. సార్ థ్యాంక్స్ బాబు. నీకు నాకు ఆకలి లేదు సార్. బాబు నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఒక వయలినిస్ట్ సార్. ఈ లైట్ మ్యూజిక్ లో వాయిస్తారే? కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇళయరాజా గారి దగ్గర కూడా వాయించాను సార్. ఓ సార్ నన్ను క్షమించాను సార్, నేను చాలా వైలెంట్ గా బిహేవ్ చేశాను. పర్వాలేదు బాబు. లేదు సార్, మీ అమ్మాయిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏం జరిగిందో తెలుసుకోకుండా అపార్థం చేసుకుని క్షమించండి సార్. మీ అమ్మాయి బ్రతుకుంటే తను నాకు ఇచ్చి పెళ్లి చేయమని మీ కాళ్ళ మీద పడుండేవాను సార్. బాబు ఇప్పుడు నాకు అర్థమైంది తనెందుకు నీ ఇల్లు వదిలి రానంటోందో. పెళ్లి చేసుకో తల్లి అని ఎన్నిసార్లు అడిగాను. నా మనసుకి నచ్చిన వాడు దొరికిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటాను నాన్న అంది. బాబు ఇకపైన నా భవానీ మీ ఇంట్లో ఉండదు సార్. ఈ రోజు సాయంత్రమే తన బాడీని కాల్చేస్తాను. సార్ వద్దు సార్, ఇన్ని రోజులు మీ అమ్మాయిని ఇంటి నుంచి తరిమేద్దామని కష్టపడ్డాను, కుదరలేదు. మీరు కాల్ చేస్తే వెళ్ళిపోతుంది సార్. కానీ నాకు తెలుసు మన ఇద్దరు మనసులు బాధపడతాయి. నాకు 3 రోజులు టైం ఇవ్వండి సార్. మీ అమ్మాయిని చంపిన వాడిని వెతికి పట్టుకుని మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నేను చెప్పేది వినండి సార్, మన ఇద్దరం కలిసి వాడికి శిక్ష పడేలా చేద్దాం. ఆ తర్వాత భవానీని దహనం చేద్దాం. ప్లీజ్ సార్, ఒక 3 రోజులు ఓపిక పట్టండి సార్. ఆ కత్తి ఇవ్వండి బాబు. నా మాట నుండి ఆ కత్తి ఇచ్చేయండి.
ప్లీజ్ సార్ ఆ కత్తి నాకు ఇచ్చేయండి సార్.